చెప్పురా సిద్ధార్థ్, ఏమైపోయావురా? కనిపించడం లేదు, ఫోన్ కూడా ఏం లేదు. రే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను బయటకు వచ్చే పరిస్థితిలో లేను. ఎందుకు ఏంటని ఇప్పుడు మాట్లాడే టైం కూడా లేదు. ఇప్పుడు నీ ఫోన్కి ఒక ఫంక్షన్ హాల్ అడ్రస్ పంపిస్తాను. ఎరా, నీ బదులు నన్ను ఏదైనా పెళ్లికి వెళ్ళమంటావా ఏంటి? రే, నేను చెప్పేది వినరా, సీరియస్గా విను ప్లీజ్. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? నేను ఇలా ఉన్నాను కాబట్టే నీకు ఫోన్ చేస్తున్నాను. నేను పంపించే అడ్రస్కి వెళ్ళు. అక్కడ శౌర్య ఎలా ఉందో గమనించు. వీలైతే శౌర్యతో మాట్లాడు. రే, నేనెలా వెళ్తానురా? ఒకవేళ వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ గొడవ అవుతుంది కదరా. రే, నేను వెళ్తే గొడవ అవుతుందిరా. నువ్వెవరో వాళ్ళకి తెలియదు కదా. నువ్వు వెళ్ళడం వల్ల, తనతో మాట్లాడడం వల్ల ఎలాంటి గొడవలు రావు. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. అక్కడ శౌర్య ఎలా ఉందో చూడు. వీలు చూసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్యతో మాట్లాడు. రే, ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని నన్ను వెళ్ళమంటావేంట్రా? నువ్వే వెళ్ళొచ్చు కదా. రేయ్, నేను వెళ్లే పరిస్థితిలో ఉంటే నేనే వెళ్ళేవాని కదా. నేను ఇక్కడి నుంచి కదిలానంటే మా మమ్మీకి అనుమానం వస్తుంది. నేను వెళ్లేలోపే మా మమ్మీ వెంటనే వచ్చేస్తుంది. దానివల్ల నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇంకా పెరుగుతుందిరా. అందుకే నిన్ను వెళ్ళమంటున్నా. ప్లీజ్ రా, ప్లీజ్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయరా. సరేరా, నువ్వింతగా చెప్పాలా? నేను అక్కడికి వెళ్ళి అక్కడి పరిస్థితిని బట్టి నీకు ఫోన్ చేస్తాను. తొందరగా వెళ్ళరా. ఇప్పుడే బయలుదేరుతాను. నాన్న, లోపలంతా కరెక్ట్గానే ఉంది. నమస్కారం అండి. బాగున్నారా? వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నారా? నమస్తే సార్. పదండి, లోపలికి వెళ్ళండి. నాన్న, లోపలికి వెళ్దామా? నమస్కారం సార్. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే అండి. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దామని వచ్చాను. ఇప్పుడంత హడావుడి ఉంది, నెమ్మదిగా చేయొచ్చు కదా. లేదు సార్, మళ్ళీ అప్పుడు టైం ఇవ్వరు. పెళ్లి హడావుడిలో పడిపోతారు. మమ్మల్ని ప్రశాంతంగా వర్క్ చేసుకునివ్వండి సార్. పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పుడే వచ్చారు, మళ్ళీ ఫోటోషూట్ అదే అంటే బాగుండదేమో. సార్, చెప్పేది అర్థం చేసుకోండి. రేపు అందరూ పెళ్లి హడావుడిలో ఉంటారు. మధ్యలో వచ్చి మేము అడిగినా కూడా మీరు ఇబ్బంది పడతారు. నమస్తే అండి. తర్వాత ఆల్బమ్ సరిగ్గా రాలేదని మాకే మాట వస్తుంది సార్. ఎంత సార్? ఒక్క 1 అవర్ సార్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ మీకు తీసిస్తాను సార్. అతను చెప్పేది కూడా కరెక్టే కదన్నయ్య. అప్పటికప్పుడు ఫోటోలు తీయడం కంటే ఇప్పుడు ప్రశాంతంగా తీసుకుంటారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇప్పుడేం పనేం లేదు కాబట్టి కావాల్సినంతసేపు ఫోటో షూట్ చేసుకోవచ్చు. సరే, అరవింద్ శౌర్య వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించు. పదండి సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. హలో, నమస్కారం. బాగున్నారా? ఏమైంది భూమి? పిలుద్దాం పదా. ఇంతకు ముందే వచ్చి చెప్పాను, రెడీ అవుతున్నాడేమో. అవతల ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తున్నారు, త్వరగా ఫోటోలు తీయాలి కదా. ఏం పర్లేదు పదా. అరవింద్, రెడీయా? ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పదా. ఒక 10 మినిట్స్ బావగారు, ఇంకా రెడీ అవ్వలేదు, వచ్చేస్తాను. మరి ఇంతసేపా? సర్లేరా మాధవా. ఏ, నీ చెల్లేనా ఏంటి? నా కొడుకు మాత్రం అందంగా కనిపించద్దా ఏంటి? అలా అని కాదులే పిన్ని గారు, అందరం హడావిడిలో ఉన్నాం కదా. మళ్ళీ అవతల పంతులు గారు ఎక్కడ ముహూర్తానికి టైం అవుతుందో అంటారేమోనని మా భయం మాది. సరే అమ్మా, నేను రెడీ చేసి తీసుకొస్తాను, మీరు పదండి. సరే పిన్ని గారు. సరే, త్వరగా వచ్చేసి. భూమి, శౌర్య రెడీ అయిందో లేదో చూద్దాం పదా. రే, నువ్వు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోరా. వాళ్ళు హడావిడి చేస్తూనే ఉంటారు గాని నువ్వు మాత్రం ప్రశాంతంగా కూర్చో. ఏంటి శౌర్య, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా కానివ్వు, అవతల ఫోటోలు తీయాలంటున్నారు. అటు అరవింద్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు, నువ్వేమో ఇంకా రెడీ అవుతూనే ఉన్నావు. త్వరగా కానివ్వు. అన్నయ్య, రెడీ అవుతున్నాను. త్వరగా కానివ్వు. భూమి, దగ్గరుండి తీసుకొనిరా. సరే. ఏంటి శౌర్య, రెడీ అవడానికి ఇంతసేపా? వదినా, నేనొక చెప్తానేమనుకో కదా. ఏంటి?